భయ్యా నాన్ వెజ్‌కి పెద్ద గట్టి దెబ్బ పడింది భయ్యా. మామూలు దెబ్బ గాదు. ఆఖరికి ఏమైందంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని బ్యాన్ చేశారు భయ్యా మెటా డేటా వాళ్ళు. ఇది ట్విస్ట్ ఏందంటే ఇంకో ట్విస్ట్ ఒకటుందేందంటే ప్రపంచ యాత్ర ఒకటి ఉంది కదా! అది మాత్రం పోలేదు భయ్యా. అది పోతదేమో అనేసి నాకు కూడా అనిపిస్తుంది తర్వాత కూడా. పోవడానికి రీజన్ ఏందంటే మీకు తెలిసిన విషయమే రీసెంట్‌గా 1 మంత్ నుంచెల్లి అన్న హిందువుల పైన, దేవతల పైన పిచ్చ కామెంట్ చేసినావంట. దానివల్ల ఏమైంది? మావాడికే మోసం వచ్చింది. చెప్పేది మంచి అయినా సరే గానీ, ఆ చెప్పే విధానంలో మాట దొర్లింది. దాని ప్రకారంగా మనోడు ఏసేసారామంట. అటు జనాల నుంచెల్లి సబ్‌స్క్రైబ్ దగ్గర జరిగిందామంట. పోలీస్ నుంచి కూడా వ్యతిరేకత అయితే బాగా పెరిగింది. అందుకని చెప్పేసి పోలీసు వాళ్ళు అతని మీద కంప్లెయింట్ ఇచ్చారు మెటా వాళ్ళకి. అతని అకౌంట్‌ని బ్యాన్ చేయని చెప్పేసి. అనుకున్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత ఇవాళనే ఇప్పటిదాకా తెలిసిందనమాట. మొత్తానికైతే బ్యాన్ అయితే చేశారనమాట. ఇప్పుడు అందరూ అనుకునేదంటే ఇన్‌స్టాగ్రామ్ వల్ల యూజ్ ఏం లేదు కదా అనుకుంటున్నారు. కానీ భయ్య ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫాలోవర్స్ ఎంతమంది ఉంటే దాని ప్రకారం కూడా అమౌంట్ అయితే వస్తా ఉంట. అన్నకి 1.3 ఫాలోవర్స్ ఉన్నారు. అంటే తనకు ఆల్రెడీ టిక్ మార్క్ అయితే ఉంటదంట. దాని నుంచి కూడా ఖచ్చితంగా డబ్బులొస్తాయి. అన్న ఎందుకంటే సెలబ్రిటీ కదా! మామూలుగా కాదు కదా! ఇన్‌ఫ్లుయెన్స్ కాబట్టి అక్కడి నుంచి అమౌంట్ కూడా పోయినట్టే. అంటే అడ్వర్టైజ్‌మెంట్ గాని దేనికైనా సరే గానీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా కొన్ని డబ్బులొస్తాయి కాబట్టి అది కూడా పోయినట్టంట. ఇది మాత్రం కొంచెం పెద్ద ట్విస్ట్ అనుకోవాలి. యూట్యూబ్ మరి పోతదా? పోదా? అంటే యూట్యూబ్ కొంచెం కష్టం భయ్య. దాన్ని ఆపడం ఎవరి కాదనమాట. ఆ ప్లాట్‌ఫార్మ్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది. ఇన్‌స్టాగ్రామ్‌కి, యూట్యూబ్‌కి కొంచెం తేడా ఉంది. అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా తన యొక్క ఫాలోవర్స్ కూడా పోయే ఛాన్స్ కూడా ఎక్కువ మంది ఉందన్నమాట. కానీ ప్రపంచ యాత్రికుడు ఉంది కాబట్టి వర్కౌట్ అవ్వచ్చేమో కానీ ప్రెజెంట్ అయితే కొంచెం కష్టం భయ్య. అన్నకు కొంచెం కష్టంలో ఉన్నట్టు అనుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు సిట్యుయేషన్ ఏందంటే యూట్యూబ్ ఒక్కడే దిక్కు అన్నకిప్పుడు. అంటే ఫేస్‌బుక్ ఉందనుకోండి, అది కూడా ఏ టైం వెళ్ళిపోద్దో తెలీదు కదా! ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్ కూడా 2 లింకులు ఉంటాయి కాబట్టి సో, ఆటోమేటిక్‌గా అన్నకి కొంచెం పెద్ద దెబ్బ అయితే పడతది. ఇప్పుడు కొంతమంది హ్యాపీగా ఉంటారు. కొంతమంది బాధపడతా ఉంటారనమాట. అంటే అన్న నిజాలే మాట్లాడుతున్నాడు కదా! అనిపించి అంటా ఉంటారనమాట. ఇండియా సపోర్ట్‌గానే ఉన్నాడు కదా! ఎందుకు ఇలా కేస్ పెట్టాలనుకుంటున్నారంట. ఒకటి ఆలోచించండి. చేసే మంచి పనైనా సరే గానీ చెప్పే విధానం మంచిగా ఉంటేనే వర్కౌట్ అవుతది. నోటికి ఏదొస్తే అది చెప్తా అంటే వర్కౌట్ అవ్వదు. బత్తాయిగాలు అది ఇది ఇంక రచ్చ రచ్చ బాగానే ఉంది కదా! సో, అలాంటి పదాలు మాట్లాడుకొని ఉంటే బావుంటదని చెప్పేసి నా అభిప్రాయం. అంతకన్నా ఇంకేం లేదు. ఎప్పటికైనా మార్పు లేకుండా పోవాల్సిన అవసరం ఏమంటే మరీ ద్వేషాన్ని పెంచకుండా డెవలప్‌మెంట్ గురించి చెప్పుకోండి. మొత్తం ఇండియా మొత్తం తక్కువ చేసి మాట్లాడితే ఇగో ఇలానే అయితదనమాట లాస్ట్‌కొసరికైతే. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. ఇంకేం చెప్పినా కూడా మళ్ళీ వేరే అయితామంట. దీనిపై మీ కామెంట్ కింద కామెంట్‌లో చెప్పండి. అంటే రైట్ అంటారా? రాంగ్ అంటారా? నాకు కొంచెం అటు ఇటే ఉంది భయ్య. ఆడు ఒక్కోసేపు మాట్లాడిన రైట్ అనిపిస్తది. కానీ ఒక్కోసారి తింగరీష అన్నట్టు మాట్లాడుతా ఉంటాడు. సో, దాని ప్రకారంగా ఉంటది. సో, మీ కామెంట్స్ కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.